రాష్ట్ర ప్రభుత్వానికి అందుకన్నాడు ఈయన కాక్రోచ్ అని, లేదంటే కేంద్రానికి కూడా ఏమన్నా ఒక వార్నింగ్? కాదు, అతను ప్రెస్ మీట్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ దీని గురించి డిఎస్సి గురించి ప్రధాన అన్నారు, ఎందుకంటే కేసులు పెడుతున్నారు ఇవన్నీ, ఇంకోటి బెదిరిస్తున్నారు కాబట్టి మేము వచ్చిన తర్వాత చేస్తాం. ప్లస్ మెయిన్ ఏంటంటే ఆ నవీన్ అనే కుర్రోడికి సంబంధించింది స్పోర్ట్స్ ఈ రెండిట్లో అవకతవకలు జరిగినాయి అన్నది అందరికి అర్థమైపోయింది. ఇతను మాట్లాడటం పదే పదే విత్ ఎవిడెన్స్ తో మాట్లాడడం. స్పోర్ట్స్ గోల్డ్ మెడల్ వచ్చినోడికి పోయి మనకి ఇంటర్ కాలేజియేట్ స్పోర్ట్స్ ఉంటాయి, అంటే కాలేజీల మధ్య ఇంటర్ కాలేజీ అంటే ఏంటి, ఒకే కాలేజీలో 2 క్లాసుల మధ్య పోటీల వాళ్ళకి కూడా ఇచ్చేసారు. ఇంకోటి సర్టిఫికెట్, పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు స్టేట్ వాటికి, నేషనల్ వాటికి, కానీ పథకం వచ్చినోడు ఉండగా పార్టిసిపేట్ ఎట్లా ఇస్తాడు? ఈ రెండింటి మధ్యన ఉంటది కదా, అక్కడ తేడా వచ్చింది అన్నది అందరికి అర్థమైపోయింది. స్పోర్ట్స్ విషయంలో మాత్రం సంథింగ్ తేడా జరిగింది, ఇది అర్థమైపోతుంది. దానికి కొత్తగా వెర్షన్ కూడా ఇతను చెప్పగలిగాడు. రవికుమార్ భరత్ ఇద్దరు వాళ్ళ దాంట్లో అసలు ఇంకోటి జూడో దానికి సాధారణంగా ఉండవు. జూడో లాంటిది, కరాటేలు, కుంఫులు లాంటి వాటికి స్పోర్ట్స్ కౌంట్ కిందకి వెయ్యరు. బేసిక్ గా మార్షల్ ఆర్ట్స్ కదా ఈ పోరాట విద్యలు, అంటే అథ్లెటిక్ గేమ్స్ లోకి రాదు. అదే వాస్తవంగా అయితే అలాంటి ఏయో సంథింగ్